చాలా మంది ఆడియన్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అయితే వీళ్ళందరి పేర్లు మనం ఈ బౌల్లో వేసాము. యూ హ్యావ్ టు సెలెక్ట్ 10 స్లిప్స్ అనమాట. ఆ 10 స్లిప్స్ లో ఎవరి పేరు వస్తే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. వర్షిని మెహర్. If you want to describe yourself in 3 words, what will be the 3 words? Passionate, disciplined, and hardworking. Yeah. Nice. వెరీ గుడ్. ఓకే, ట్రైలర్ లో చెప్పారు కదా, లైక్ గర్ల్స్ హ్యావ్ సో మెనీ లిస్ట్ అని చెప్పి, మీ వాయిస్ కి అసలు లిస్టే ఉండదు అని చెప్పి. సో మీకు అసలు లిస్టే లేదా? ఇఫ్ హ్యావ్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? నా లిస్ట్ వెరీ సింపుల్, విచ్ ఇస్ అమ్మాయి అనే కాదు, జనరల్ నా హ్యూమన్ రిలేషన్షిప్స్లో నేను కనెక్ట్ అయ్యే పీపుల్ అందరూ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే నేను అనేది ఏంటంటే లైక్ మన వాల్యూ సిస్టమ్ కానీ, అందరినీ సమానంగా ట్రీట్ చేయడం, అండ్ బీయింగ్ కైండ్. సో దట్స్ వాట్ ఐ లుక్ ఫర్ ఇన్ అ గర్ల్. పింక్ తీసినా చూడు. ఇప్పుడు అబ్బాయి వస్తే నిన్ను వేస్తా ఫస్ట్. మల్లేశ్వరి. మల్లీశ్వరివే. హాయ్ మల్లేశ్వరి. హాయ్ సార్. మల్లేశ్వరియా మల్లీశ్వరియా? మల్లీశ్వరి. మల్లీశ్వరి. హాయ్ మల్లీశ్వరి. హాయ్ సార్. మీరు ఇప్పటి వరకు థ్రిల్లర్ చేశారు, కామెడీ చేశారు. సో మీ నుంచి మీ ఫ్యాన్స్ రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇంకా నెక్స్ట్ సినిమా ఏమైనా రొమాంటిక్గా చేస్తారా? ఈ సినిమాలో రొమాంటిక్ లేదనుకుంటున్నారా? సెప్టెంబర్ 7th నాడు చూసి చెప్పండి. అంటే ట్రైలర్లో ఏం లేదు కదా, అందుకని. ట్రైలర్లో అన్ని బెటర్ కదా. మీరు అన్రివీల్డ్ అన్ని September 7th. సో సీక్రెట్ అదేనా సార్? కాదు, అది మీరు September 7th నాడు అంటే ఇది ఒక ఇది రామ్ కామ్, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే రామ్ కామ్ కాదు. సో నెక్స్ట్ నేను చేసే జానర్స్, నాకు నచ్చిన జానర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంటసీ జానర్స్, అంటే జగదేకవీరుడు అట్లా ఒక సుందరి ఉంది, అలాంటి జానర్స్ నాకు చాలా ఇష్టం. దెన్ యూనో విలేజ్, కొంచెం స్లైట్లీ మాస్ ఎలిమెంట్స్ ఉండే స్క్రీన్ ప్లే, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్స్. సో అలాంటి డిఫరెంట్ ఒక యాక్షన్, కంప్లీట్ యాక్షన్, అంటే యాక్షన్ అంటే నేను అంటుంది రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్, ఇలాంటి జానర్స్ ట్రై చేద్దామని నా నెక్స్ట్ లైనప్. ఓకే, లాస్ట్ షేక్ చేసి Prashanti. Hi Prashanti, how are you? Hi, how are you? First of all, I'm very happy to see you. This is the first time. Thank you so much, Prashanti. And my question is, I'm also very happy to see you. Yeah. కామెడీ సినిమాలు చేయడం చాలా కష్టం చెప్పాలంటే. అయినా కానీ ఇటు మీరు స్టాండప్ కమెడియన్గా, అటు అనుష్క గారు చెఫ్గా, డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు? తను ఒక షెఫ్ అండ్ ఒక కార్పొరేట్ వరల్డ్, వెరీ సొఫిస్టికేటెడ్ యూకే నుంచి రిటర్న్ అయిన షెఫ్, అండ్ వీడేంటంటే ఒక వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఒక స్టాండప్ కమెడియన్ అవుదామని ఒక డ్రీమ్ ఉన్న క్యారెక్టర్. సో ఇద్దరికి ఈ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ సినిమా వరల్డ్లో వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఆ సీక్రెట్ పాయింట్ తోటి ఒక ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. సో అది మా క్యారెక్టర్స్ మేము కరెక్ట్గా ప్లే చేస్తే చాలు అది. సో దానిలో పెద్ద అక్కడ హ్యాండిలింగ్ అనేది ఏమి లేకుండే. సో ఇట్ వాస్ జస్ట్ బేసిక్లీ వి కేమ్, సీన్ చదువుకోవడం, రిహర్స్ చేయడం, దాన్ని ఎంజాయబుల్గా పర్ఫామ్ చేయడం, డైరెక్టర్కి కావాల్సిన పర్ఫార్మెన్స్ చేయడం, ఇంటికి వెళ్ళిపోవడం, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్.